ఇలా లోడింగ్ పద్ధతిలో మీరు గనక లైనింగ్ బ్లౌజులు కానీ ఇలాంటి ఫ్రాకులు కానీ ఏవైనా సరే మీరు లోడింగ్ పద్ధతిలో కుట్టగలిగారంటే మీరు ఎక్కువ అమౌంట్ తీసుకోవచ్చు. మీ ఇంట్లోకైనా కానీ పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఇలా కుట్టుకోవచ్చు, గుచ్చుకోకుండా ఉంటుంది. ఎందుకంటే జరీ క్లాత్ తోటి మనం ఇలా కుట్టామనుకోండి అవి గుచ్చుకుంటాయి, పిల్లలు తొడగడానికి ఇబ్బంది పడతారు. మనకైనా బ్లౌజులు అలాగేను ఓవర్లాక్ చేయించడం కంటే ఇలా లోడింగ్ పద్ధతిలో కనుక మనం లైనింగ్ బ్లౌజులు డ్రెస్సులు కుట్టగలిగామంటే మనకి బయటికి కుట్టుకున్న అమౌంట్ బాగా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం రండి. హాయ్, హలో అండి. వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా పెట్టాను నేను ఈ వీడియోలు. ఇది పార్ట్ 3. మీరు ఇది పై పార్ట్ కటింగ్, ఇది పై పార్ట్ కటింగ్కి క్రాస్ పెట్టాల్సిన పని ఉండదు. నిలువుగానే మనకి పొడవు చూసుకొని మనకి హైట్ ప్రకారం పెట్టుకోవడమేను. నేను ఇది ఖర్చుల కోసం గీశాను, వేస్టేజీ కోసం కూడా ముందుగానే కట్ చేసేసాను. హైట్ వచ్చేసేసి 16 పెట్టాను. పైన కింద రెండు పక్కల మనం ఒక 1/2 ఇంచి ఖర్చులకు కూడా ఉంచుకోవాలి. ఇంతకంటే విపులంగా చెప్పడం నాకు కుదరడం లేదు. కనీసం 1 గంట వీడియో అయినా అవుతుంది. అంత విపులంగా చెప్పాలంటే మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు వీడియో చూసుకోండి. మీరు నేర్చుకునే దగ్గరైనా కానీ అర్థం కాకపోతే 1-2 సార్లు చెప్పించుకుంటారు కదా, అలాగే 1-2 సార్లు మీరు ఈ వీడియోలు కనుక శ్రద్ధగా చూశారంటే తప్పకుండా మీకు చేతవుతుంది. కొద్దిగా ఫ్రంట్ పార్ట్కి కోణాలుగా డిజైన్ పెడదాం అనుకుంటున్నాను, ఫ్రంట్ నెక్కి. దానికోసంగా క్యాన్వాస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇలా కోణాలు పెడితే మామూలు క్లాత్ అయితే మాత్రం వంగిపోతుంది. ఇలా కనుక మనం క్యాన్వాస్ తీసుకుని డబల్ క్లాత్ కనుక వేసుకున్నామంటే చక్కగా ఉంటాయి కోణాలు, వంగిపోకుండా. ఐరన్ గాని చేసుకున్నామంటే అంతా కుట్టిన తర్వాత కూడా ఐరన్ చేసుకోవచ్చండి. మీకు ఇలా చేత్తో గీయటం చేత కాకపోతే మీరు ఏదైనా కానీ రౌండ్ షేప్ పెట్టేసేసి గీసుకోండి, బాగానే వస్తాయి కోణాలు. నాకు టైము తక్కువగా ఉంది, అందువల్ల నేను అలా చకచక చేత్తో గీసేస్తున్నాను నేను. తర్వాత ఇలా మెయిన్ పార్ట్కి లైనింగ్ పెట్టి ఇలా మనం అవుట్లైన్స్ కుట్టుకోవాలి. కొంతమందికి ఒక్కసారి చూడగానే అర్థం కాకపోవచ్చు. 1-2 సార్లు వీడియోని కనుక అబ్జర్వ్ చేశారంటే తప్పకుండా మీకు అర్థమవుతుంది. అర్థం కావడం అంటే దానికి సమయాలు ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా పిల్లలు చిన్నప్పుడు, నాకు 2 మగపిల్లలు ఫస్ట్ అయితే వాళ్ళకి నేనే కుట్టుకోవాలని తపన, కానీ చేతరాదు. మామూలుగా ఎలాగో అలా కుట్టేసేదాన్ని, కాలర్ మాత్రం కరెక్ట్గా వచ్చేది కాదు. ఒకసారి బట్టల షాప్కి వెళ్ళి నేను బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళాను. ఆ కాస్త టైంలోనే వాకిట్లో ఉన్న టైలరు కాలర్ వేస్తూ ఉంటే నేను దగ్గరికి వెళ్ళి కూడా ఏమీ చూడలేదు, సైడ్ నుంచి అలా గమనిస్తూ కూర్చున్నాను అంతేను. ఒక పావు గంట పట్టింది. ఆ మాత్రానికే నేను ఇంటికి వచ్చి కాలరు అప్పటికప్పుడు తయారు చేసుకుని పండక్కి తెచ్చిన మా పిల్లల బట్టలకి వేసుకున్నాను. చేత కావడం అంటే దానికి ఒక పరిమితి లేదు, మనం దాని మీద శ్రద్ధ పెట్టడాన్ని బట్టి అది చేతవుతుంది. మాకైతే చిన్న విషయం కూడా చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. మా పాపకు యూనిఫారం నేనే కుట్టుకోవాలన్న తపంతోటి అంబ్రెల్లా మోడల్లో యూనిఫారం కుట్టాలని నేను నైట్ అంతా న్యూస్ పేపర్లు కటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. తెల్లవారేసరికి అర్థమైపోయింది. మనం తీసుకునే శ్రద్ధ, పడే శ్రమ, మన ఓర్పు ఇవన్నీ మనల్ని నిలబెడతాయి. మీరు ప్రశాంతంగా వాయిస్ కాల్ను కూడా ఆఫ్ చేసుకొని మీరు ప్రశాంతంగా వీడియోని చూడండి, తప్పకుండా అర్థమవుతుంది. ఏ వీడియో అయినా సరే, నా వీడియో అనే కాదు, లెంత్ పెరిగితే మాత్రం చూడరు. అలా మనం కోణాలుగా తయారు చేసుకొని బక్రం వేసేసి అలా పెట్టి కుట్టి
మనం ఇలా తిప్పుకున్నామంటే చక్కగా కోణాలు వస్తాయి. మనకి ఎలా కావాలంటే అలా, నేను ఇలా కావాలని పెట్టాను. షోల్డర్ని చూడండి ఎలా జాయిన్ చేస్తున్నాను, లోడింగ్ టైప్లో చేస్తున్నాను నేను. ఫ్రంట్ భాగం అంతా కుట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తోటి ఇలా మనం చూడండి అలా పెట్టి కనుక లోడింగ్ టైప్లో కుట్టామంటే షోల్డర్స్ దగ్గర ఖర్చులు బయటికి రాకుండా, గుచ్చుకోకుండా పిల్లలు తొడుక్కుంటారు. లేకపోతే ఒక్కసారితోనే తీసి పక్కన పడేస్తారు. ఇది గుచ్చుకుంటూ ఉందంటే నార్మల్గా జాయింట్ చేసామంటే గుచ్చుకుంటాయి. ఇవి ఓవర్లాక్ చేయించుకోవాలి. మన దగ్గర ఉన్నా లేకపోయినా ఓవర్లాక్ ఇలా కనుక మనం లోడింగ్ టైప్లో కనుక కుట్టుకున్నామంటే చక్కగా వచ్చేస్తుందండి. ఏం లేదండి, మీరు శ్రద్ధ పట్టాలి. టైలరింగ్ అంటే సామాన్యమైన విషయం ఏమీ కాదు. ఈజీగా చేతైనట్టే ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం కొత్తగా దాన్ని మనం ఇచ్చేసుకోవాలి. సముద్రం లాంటిదండి టైలరింగు. నేర్చుకుంటూ ఉంటే ఇంకా ఉంటూనే ఉంటాయి. చూడండి షోల్డర్స్ దగ్గర లోడింగ్ టైప్లో ఎంత చక్కగా వచ్చిందో, ఖర్చు బయటికి కనిపించకుండా. మనం లైనింగ్ జాకెట్స్ కూడాను ఇలాగే వేసుకోవచ్చు ఈ లోడింగ్ టైప్లోనే. నేను చాలా విధాలుగా నా వీడియోలను కనుక మీరు అబ్జర్వ్ చేశారంటే చాలా విధాలుగా నేను ఇలా లోడింగ్ పద్ధతులు చూపించానండి. మా అమ్మాయి చిన్నప్పుడు రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చుకుంటాం కదా, ఎలా కుట్టారా ఈ విధంగా అన్న ఉద్దేశంతో నేను చాలా బాగా అబ్జర్వ్ చేసేసి పాత గౌన్ అయితే ఉప్పతీసి మరీ నేను నేర్చుకున్నాను ఈ లోడింగ్ పద్ధతి. నేను 40 సంవత్సరాల నాడే నేను ఈ లోడింగ్ పద్ధతితోటి మా పాపకి గౌన్లు కుట్టేదాన్ని. మనం అలా ప్రతి దాన్ని మనం విపులంగా అర్థం చేసుకోవడానికి కొంచెం శ్రమ పడాలి. ఏ శ్రమ లేకుండా ఏ పని చేతకాదు. విద్య అయినా అంతేను, ఇది కూడా ఒక విద్య లాంటిదేను. చూడండి ఎంత బాగా వచ్చేసాయో లోడింగ్ పద్ధతిలో షోల్డర్సు. తర్వాత మనం ఇలా ఈ హ్యాండ్స్ కూడాను అవి లేస్ ఉంది, అది దానికి మనం ఇలా లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను నేను. ఆ చివర కొద్దిగా మడత పెట్టి లైనింగ్ క్లాత్కి ముంజేతుల వైపుకి వచ్చేలాగా మనం కట్టింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక్క సన్న మడత పెట్టేసేసి పెట్టి కుట్టేస్తున్నాను నేను. దాన్ని మొత్తం మనం అవుట్లైన్ లాగా స్టిచ్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ కూడా లోడింగ్ పద్ధతుల్లోనే కుట్టాను, సైడ్ కూడా లోడింగ్ పద్ధతుల్లోనే కుట్టాను నేను. ఎందుకంటే ఇలా జెరీ టైప్లో ఉన్న వాటిని మనం పిల్లలకి ఎలా అంటే అలా కుట్టామంటే వాళ్ళు తొడుక్కోరండి. కొంచెం కష్టమైన ఈ లోడింగ్ పద్ధతిని మనం అలవాటు చేసుకుంటే మంచిది. మీరు ప్రశాంతంగా అబ్జర్వ్ చేయండి. నేను ప్రతి కటింగ్ కూడాను ఒకప్పుడు మనం తీసేసిన డ్రెస్సులు ఉప్పతీసేసి న్యూస్ పేపర్ మీద పెట్టి కటింగ్ చేసుకొని నేను తర్వాత కొత్త వాటికి కటింగ్ చేసి అలా నేను నేర్చుకున్నానండి టైలరింగ్ అనేది కూడాను. నాకెవరూ నేర్పించలేదు. వేల మందికి నేను టైలరింగ్ నేర్పించున్నాను. నా దగ్గర టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బొటిక్ సెంటర్లు నడుపుతున్నారు, ఎక్కువగా సంపాదిస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తోంది నేను వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే. ఒక్కొక్కళ్ళు అయితే భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి నేర్చుకునేవాళ్ళు నా దగ్గర. హ్యాండ్స్ కూడాను లోడింగ్ పద్ధతిలోనే కుడుతున్నాను చూడండి. అలా పెట్టి కుట్టాలి. మన 2 అరిచేతులు కలిపితే ఎలాగో అలా కలుపుకుంటూ వాటిని అలా పెట్టుకుంటూ రావాలి. దాన్ని మళ్ళీ కత్తెరతోటి పీసులు అవి బయటికి రాకుండా ఉండేదానికి నీట్గా కట్ చేసి మనం దాని లో వైపు నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. అలా మనం దాన్ని నీట్గా కత్తిరించుకోవాలి. లేకపోతే కుట్టిన తర్వాత బయటకు ఆ పీచులు అవి కూడా వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఒకసారి మనం కొంచెం శ్రమతో కూడిన పనే అయినా చూసేదానికి బాగుంటుంది, తొడిగే వాళ్ళకి బాగుంటుంది. అలా లోడింగ్ పద్ధతిలో హ్యాండ్స్ ఇలా మళ్ళీ లోపల ఒక అవుట్లైన్ లాగా వేసుకున్నామంటే తర్వాత మనకెంత లూజ్ కావాలి అనే దాన్ని బట్టి తర్వాత మనం కుట్లు వేసుకోవచ్చు. ఇది మాత్రం ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో లోడింగ్ పద్ధతుల్లో కూడాను. హ్యాండ్స్ కానీ షోల్డర్స్ కానీ చాలా బాగుంటాయి ఇలా కుడితే. కొంచెం కష్టమే కావచ్చు. ఈ సైడ్ కూడాను సైడ్ జాయింట్లు చేసి చూపిస్తున్నాను చూడండి. సైడ్ కూడా లోడింగ్ పద్ధతే చేస్తున్నాను. కింద నుంచి మొదలు పెట్టుకొని
హ్యాండ్స్ ముంజేతుల వరకు కూడాను ఒక కుట్టు వేసుకొని మనం దాన్ని కూడా పీసులు రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చులు ఉంటే మనం కుట్టు వేసినా బయటకు వచ్చేస్తాయి అవి. అలా రాకుండా ఇలా నీట్గా చేసుకోవాలి. అందువల్లనే ఈ స్టిచ్చింగ్ కొద్దిగా లేట్ అవుతూ ఉంటుంది. మీరు బయటికి కుట్టే వాళ్ళైతే ఆ అమౌంట్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, వాళ్ళు తప్పకుండా ఇస్తారు. తిరగదిప్పి మళ్ళీ లో వైపు నుంచి మళ్ళీ ఒక కుట్టు అలా వేసుకోవాలి. సైడ్ దగ్గర మనం లోడింగ్ పద్ధతిలో కుడుతున్నాం కాబట్టి అలాగే వేసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర జాయింట్ పెడుతున్నాను చూడండి. మెయిన్ పార్టు నడుంకి జాయింట్ పెడుతున్నాను నేను. ఇలా నడుంకి మెయిన్ పార్ట్ని జాయింట్ పెట్టేసేసి లో వైపు నుంచి లైనింగ్ కనుక వేసుకున్నామంటే ఇది కూడా లోడింగ్ పద్ధతిలోనే వచ్చేస్తుంది. చూడండి, ఇలా లో వైపు నుంచి మనం పైకి కనుక అలా కుట్టుకున్నామంటే నడుం దగ్గర నుంచి చక్కగా లైనింగ్ ఇలా పెట్టి కుట్టామంటే మొత్తం ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. లోడింగ్ పద్ధతి మొత్తం డ్రెస్ మొత్తం అలాగే కుట్టాను. ఎంత బాగుందో మీకు ఫస్ట్లోనే చూపించాను దాన్ని. ఇది కొంచెం పెద్ద సైజు గౌనండి. నడుము 50, విమ్ము కొలత 52 అంత సైజు అండి ఇది. అందువల్ల కొంచెం కుట్టడం కూడాను ఇబ్బందికరంగానే ఉన్నా కానీ మీకు వీడియో పెట్టడం, స్టిచ్చింగ్ చేయడం నాకు కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. అయినా కానీ ఎంతో కొంత ఇందులో నేర్చుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో ఏదైనా చూడగానే మొత్తం మనకి రాదండి. దానిలో ఏదో ఒక 2 పాయింట్లు మనం పట్టుకోగలిగి ముందుగా మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న శారీస్ తోటి మొదలు పెట్టండి. ఈ గౌను చక్కగా వస్తుంది. టెంపుల్ కటింగ్ ఇది. కుచ్చులు పెట్టే కష్టం కూడా ఉండదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.